In this class, we will be discussing about risk identification and assessment. See, the world of cybersecurity is full of risks, right? So as a result, you have to figure out how to allocate your limited time and resources to address the most important risks first. So ఇది చేయాలంటే you need to prioritize your risk list so that దేనికైతే ఎక్కువ సెక్యూరిటీ ఇంపాక్ట్ ఉందో దాని మీద you can invest your resources and time. Hence, the risk identification and assessment is the process of identifying and tracing the risks facing an organization based on the likelihood of their occurrence and their expected impact on the organization. So, ఇప్పుడు మనం లాంగ్వేజ్ ఆఫ్ రిస్క్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం ఫస్ట్ మాట్లాడుకోవాలంటే వీ షుడ్ ఆల్ హ్యావ్ ఏ కామన్ లాంగ్వేజ్ కదా. జనరల్గా పీపుల్ ఏంటంటే థ్రెట్ని, వల్నరబిలిటీని, రిస్క్ని ఒకేలా వాడేస్తూ ఉంటారు అనమాట. కానీ those three are different terms. Those three are different concepts. So what is a threat? Threats are the external forces that jeopardize the security of your information and systems. అంటే ఏంటి? They will affect అనమాట. అంటే దానివల్ల మన సిస్టమ్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. సో థ్రెట్స్ might be naturally occurring like any earthquake, floods or something, or they can be human made, such as hacking or any terrorism. So you can't normally control what threats are out there, and they exist independently of you and your organization. Okay na? So ఇప్పుడు next term ఏంటి? Vulnerability. Vulnerabilities are the weaknesses in your security controls that a threat might exploit to undermine the confidentiality, integrity and availability of your systems. So ఏంటి? These can be missing patches కానీ, అన్న మన security misconfigurations కానీ, మన ఫైర్వాల్ రూల్స్ సరిగ్గా లేకపోతే కానీ అవన్నీ వల్నరబిలిటీస్లోకి వస్తాయి అనమాట. సో బేసికలీ ఇవి ఏంటంటే ఒక లూప్ హోల్స్ అనమాట. హ్యాకర్స్ దే స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ టు ఫైండ్ దీస్ వల్నరబిలిటీస్. సో వాళ్ళు ఇవి ఇఫ్ దే ఫైండ్ దీస్ వల్నరబిలిటీస్, సో దే కెన్ ఈజీలీ గెట్ యాక్సెస్, సో దే కెన్ ఈజీలీ గెట్ ఎక్స్ప్లాయిట్ ఇన్ టు అవర్ సిస్టమ్స్ కదా. సో దట్స్ నెక్స్ట్ రిస్క్స్. సో రిస్క్స్ అన్నవి ఏంటంటే నీకు థ్రెట్, వల్నరబిలిటీ రెండు ఉంటేనే రిస్క్ అన్నది అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇఫ్ యూ హ్యావెంట్ ప్యాచ్డ్ ఏ డేటాబేస్ సర్వర్ రీసెంట్లీ అండ్ హ్యాకర్స్ కెన్ క్రియేట్ ఏ మాల్వేర్ సో దట్ దే కెన్ ఎక్స్ప్లాయిట్ దట్ అన్ప్యాచ్డ్ వల్నరబిలిటీ. ఇక్కడ ఏంటి, మనం ఒక సెక్యూరిటీ కంట్రోల్ని మిస్ చేసాము అండ్ మనకు ఒక థ్రెట్ ఉంది, ఏంటి, మాల్వేర్. మన సెక్యూరిటీ కంట్రోల్ ఏంటి ఇక్కడ, ప్యాచింగ్. సో ఈ రెండు ఉంది కాబట్టి మనకు ఒక రిస్క్ అన్నది ఇక్కడ వచ్చిందనమాట. అండ్ ఒక పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ నో రిస్క్ ఇఫ్ ఐదర్ ది థ్రెట్ ఆర్ వల్నరబిలిటీ ఫ్యాక్టర్ ఇస్ మిస్సింగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో యూఆర్ లివింగ్ ఫార్ అవే ఫ్రమ్ ది కోస్ట్ అనమాట. సో మీ బిల్డింగ్కి సునామీ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అన్నది డజంట్ మ్యాటర్. ఎందుకు? బికాస్ దెర్ ఇస్ నో థ్రెట్ ఆఫ్ సునామీ ఫర్ యువర్ రీజియన్ కదా. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక బ్యాకప్ టేప్స్ని ఒక ఫైర్ ప్రూఫ్ బాక్స్లో స్టోర్ చేశారు. సో ఇక్కడ రిస్క్ అన్నది రెడ్యూస్ అవుతుంది. ఎందుకు? మీరు ఒక ఫైర్ ప్రూఫ్ బాక్స్లో పెట్టారు కాబట్టి ఆ స్టోరేజ్ అన్నది ఇట్ ఈస్ నాట్ వల్నరబుల్ టు ఫైర్. సో రిస్క్ అన్నది చాలా తక్కువ ఉంది. ఐ మీన్ risk of being destroyed is very reduced. Now there is another term you need to know, that is a threat vector. It is a method that an attacker uses to get to a target. So this might be a hacker or a toolkit or social engineering or any physical intrusion. Okay. Now we will be moving to ranking risks. So once మీరు risks అన్నవి ఐడెంటిఫై చేశాక next stage is you should process the ranks for those risks by two factors. మనం ఏమి యూస్ చేస్తాం? likelihood and impact. So risk likelihood అంటే ఏంటి? It is the probability that it will occur. అంటే ఆ రిస్క్ అన్నది ఖచ్చితంగా అవుతుంది అన్న దానికి ఒక ప్రాబబిలిటీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఇన్ 2 cities తీసుకుందాం, ఎక్స్ అండ్ వై. మనం ప్రీవియస్ రిపోర్ట్స్ చూసినట్లయితే probability of earthquake for city A is higher than city B. Okay, so city A అన్న వాళ్ళు earthquake కి more probability కాబట్టి
వాళ్ళకి ఆ భయం అన్నది ఉంటుంది. బట్ సిటీ బి కెన్ ఇగ్నోర్ కదా, బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ రిస్క్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. సో ఇది లైక్లీహుడ్ ఆఫ్ occurring earthquake for city A is more than city B. Next, risk impact. The impact of risk is the amount of damage that will occur if the risk is materialized. So for example, same earthquake A, B cities ఉన్నాయి. సో ఏ సిటీకి లైక్లీహుడ్ ఎక్కువ ఉంది, సో డ్యామేజ్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. సో ది ఇంపాక్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఫర్ సిటీ ఏ విల్ బి మోర్ వెన్ కంపేర్ టు సిటీ బి. దానికి అసలు డ్యామేజే ఉండదు. సో మనం ఎప్పుడన్నా రిస్క్ గురించి మాట్లాడుకుంటే లైక్లీహుడ్ ఇంపాక్ట్ బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో ద ఎఫెక్టివ్ మెథడ్ టు ప్రయోరిటైజ్ ది రిస్క్ ఈస్ టు యూస్ ద రిస్క్ మ్యాట్రిక్స్. ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది ప్రయారిటీ యాజ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ లైక్లీహుడ్ ఆఫ్ అకరెన్స్ అండ్ ఇంపాక్ట్. It also gives the team a common language to use with management when determining the final priorities of risk అనమాట. సో ఇప్పుడు రిస్క్ అసెస్మెంట్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. దెర్ ఆర్ 2 types of risk assessment techniques. First is qualitative and other one is quantitative. సో ఈ qualitative risk assessment or qualitative techniques ఇవేంటంటే దే యూస్ ది సబ్జెక్టివ్ జడ్జ్మెంట్స్ టు అసెస్ ది రిస్క్స్. లైక్ అవేంటి లో, మీడియం, హై అన్ని కానీ కేటగరైజ్ చేస్తాయి అనమాట, బోత్ ఆన్ లైక్లీహుడ్ అండ్ ఇంపాక్ట్ స్కేల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. So here the risk with high likelihood and high impact will be categorized as highly risk. So whereas any risk with low likelihood and low impact will be categorized as low risk. ఇక్కడ వాల్యూ అన్నది బేసిక్గా క్వాలిటేటివ్లో రిస్క్ రేటింగ్ కానీ స్కోరింగ్లో కానీ మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ పర్సన్స్ పర్సెప్షన్ ఆర్ జడ్జ్మెంట్. It comes up with a short list of risks that need to be prioritized above the others అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే చేంజ్ ఇన్ పర్సెప్షన్ ఆఫ్ రిస్క్ కానీ న్యూ రిస్క్ దట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. సో ఇందులో టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏం యూస్ చేస్తాం? ఇది సబ్జెక్టివ్ జడ్జ్మెంట్స్ కాబట్టి బ్రెయిన్ స్టార్మింగ్ యూస్ చేయొచ్చు, రిస్క్ అసెస్మెంట్ మ్యాట్రిక్స్ యూస్ చేయొచ్చు, ఎక్స్పర్ట్ జడ్జ్మెంట్ ఆర్ రిస్క్ కేటగరైజేషన్. సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి? ఒక అప్డేటెడ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ వస్తాయి దట్ ఇంక్లూడ్స్ ది అజంప్షన్స్, రిస్క్ రిజిస్టర్ అప్డేట్స్ అండ్ జడ్జ్మెంట్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ టెక్నిక్ ఏంటంటే క్వాంటిటేటివ్ టెక్నిక్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్వాంటిటేటివ్ రిస్క్ అనాలిసిస్ అనమాట. సో ఇట్ మోస్ట్లీ యూజెస్ ఆబ్జెక్టివ్ న్యూమరికల్ రేటింగ్స్ టు అసెస్ ది లైక్లీహుడ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది రిస్క్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ హై క్వాలిటీ స్టాటిస్టికల్ డేటా కానీ యూజ్ చేస్తాం అనమాట. సో ముందు దాంట్లో మనకి వాల్యూస్ అన్నవి రేటింగ్స్లో కానీ స్కోరింగ్స్లో కానీ వస్తాయి. సో హియర్ వాల్యూస్ విల్ బీ ఇన్ పర్సంటేజ్ అండ్ ఇట్ విల్ ఇండికేట్ ది ప్రాబబిలిటీ ఆఫ్ రిస్క్ అనమాట. అండ్ హియర్ విల్ బీ యూజింగ్ verifiable data to examine the potential impact of risk on project objectives such as schedule baselines కానీ కాస్ట్ baseline కానీ scope baseline కానీ and so on. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి a large amount of data on the risk and its impact. ఎప్పుడు కూడా ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో జరిగిన దాన్ని మనం ఎప్పుడు కూడా ఇట్ నీడ్స్ టు బి వ్యాలిడేటెడ్ అగైన్. ఇక్కడ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏం యూజ్ చేస్తాము? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఎఫెక్ట్ అనాలిసిస్ కానీ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్స్ ఆర్ ఎనీ సెన్సిటివిటీ అనాలిసిస్ అండ్ డెసిషన్ ట్రీ అనాలిసిస్, అంటే మొత్తం అన్ని కూడా మనం స్టాటిస్టికల్గా చేస్తాం అనమాట ఇందులో. ఇంకోటి కీ పాయింట్ ఏంటంటే ఈ క్వాలిటేటివ్ రిస్క్ అనాలిసిస్ ఎప్పుడు కూడా క్వాంటిటేటివ్ కంటే ముందే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. Qualitative will always be occurring before the quantitative risk analysis.